ప్రపంచంలో ఏ దేశాన్ని ఆ దేశానికి మానవ హక్కులు, ఒక ప్రాథమిక హక్కులు, ఒక ఆదేశ సూత్రాలు, ఆదేశ సార్వభౌమత్వాలు ఉంటాయి. కానీ ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం దేశంలో అన్ని దేశాలు కూడా తన కాలి కింద పారిశ్రామికలాగా చేసేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా మీరు చూసే ఉంటారు 25 గంటల పాటు మన భారతదేశానికి చెందిన పౌరుల్ని అమెరికా సైనిక విమానంలో కాలుకి చేతులకి సంఖ్యలు వేసి నుంచోబెట్టి టాయిలెట్ కూడా తీసుకెళ్లకుండా ఈ దేశం తీసుకొచ్చారంటే అంటే ఒక మన పశువుల్లాగా అమెరికా ఇంటికి వెళ్తారు, ఉద్యోగానికో ఏదో చేయడం కోసం వెళ్తారు అందరూ కూడా. కానీ ఈరోజు ఏదో చిన్న కారణలాగా నీకాలని చెప్పి ఒక పశువులు మాదిరిగా అనాగరికంగా తీసుకుని వచ్చారంటే అమెరికన్ సామ్రాజ్యం ఎంత ఉందో చూడండి. ట్రంప్ నా మిత్రుడు అని చెప్పిన నరేంద్ర మోడీ కనీసం దీని మీద ఒక మాట కూడా మాట్లాడలేదు. నిన్న మళ్ళా 2 రోజులు పర్యటనకి వెళ్ళాడు. ఆయన ద్వైపాక్షిక వ్యాపార అగ్రిమెంట్ అనేది జరిగింది. కానీ అదానిని మేలు చేయడం కోసము, అదాని కేసు ఎత్తివేయడం కోసము, యుద్ధ విమానం కొనడం కోసం చేసేది తప్ప కనీసం మా భారత పౌరుల మనుషులుగా చూడండి అనే మాట కూడా ఈరోజు చెప్పలేనంత దారుణంగా ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం అమెరికా ముందు మేస్త్రి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతున్న బడ్జెట్ ఇది. అంతేకాకుండా ఈ రాష్ట్ర పెట్టుబడుల కోసం, ఉపాధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ దేశాలు తిరుగుతున్నారు. దేశాలు తిరగక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి ప్రత్యేక హోదా సాధిస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు అవే వస్తాయని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఈ ఉచిత పథకాలు వద్దంటుంది. ఇప్పటికీ 20 కోట్ల పైన మంది ఈ ఉచిత రేషన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. టీడీపీ చూడండి ఇంకా పేదతో ధనవంతులుగా వచ్చేసి చాలా ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉచిత పథకాలు అమలు చేయాల్సిందే.